దేశ రాజధానిలో భారీ ఉగ్ర కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఐఎస్ఐ ఆదేశాలతో దేశంలో విధ్వంసానికి కుట్ర చేసిన మాడ్యూల్ ను ఛేదించి 5గురిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు, వీరి టార్గెట్ ఏంటి? ఐఎస్ఐ ప్రేరేపిస్తున్న ఉగ్ర నెట్వర్క్ ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఐఎస్ఐ ఆదేశాలతో భారత్ లో విధ్వంసానికి పన్నిన కుట్రను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ భగ్నం చేసింది. ఈ ఆపరేషన్ లో సోహెల్, సోను మీనా, సచిన్ కుమార్ మీనా, మొహమ్మద్ కైఫ్, మొహమ్మద్ రిహాన్ అనే 5గురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 అధునాతన పిస్టళ్లు, 10 సజీవ తూటాలు, పాకిస్తాన్ అనుకూల పోస్టర్లు, దేశ వ్యతిరేక అభ్యంతరకర వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ తో ఈ ముఠాకు సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించారు. పాకిస్తాన్ లో ఉన్న ఐఎస్ఐ హ్యాండ్లర్ షెహజాద్ భట్టి ఈ ముఠాను వెనకొండి నడిపిస్తున్నట్టుగా విచారణలో తేలింది. పోలీసుల లక్ష్యంగా వీరు దాడులకు కుట్ర పన్నినట్టుగా గుర్తించారు. పలు రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్లు భద్రతా సిబ్బందిపై నిఘా పెట్టడం, స్థానిక యువతను ఉగ్రవాదం వైపు బ్రెయిన్ వాష్ చేయడం వీరి మెయిన్ టార్గెట్. ఈ ముఠా తెహ్రీకే తాలిబాన్ హిందుస్థాన్ అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ గోడలపై నినాదాలు రాస్తూ ప్రచారం చేస్తున్నట్టుగా గుర్తించారు. ఇటీవలే పంజాబ్ లోని అమృత్సర్ జిల్లా మాజిఠాలో ఒక ఏఎస్ఐ దారుణ హత్య వెనుక ఈ సంస్థ హస్తం ఉన్నట్టుగా గుర్తించారు. నిందితుడు సోహెల్ టీటీహెచ్ నినాదాలు రాసి ఆ వీడియోలను పాక్ హ్యాండర్లకు పంపేవాడు. ఇందుకోసం ఇతనికి డబ్బులు అందినట్టుగా సమాచారం. వారి నుంచి సమాచారం రాబట్టిన ఢిల్లీ పోలీసులు ఈ ముఠా నెట్వర్క్ ను దెబ్బతీయడంతో దేశ రాజధానిలో ఒక భారీ ఉగ్ర ముప్పు తప్పింది.